ఇక్కడికి ఇచ్చేసిన మన మీడియా ప్రజలకు నా నమస్కారం. నేను మన వైజాగ్ అమ్మాయినండి. నేను కూడా వైజాగ్ అమ్మాయినే. సౌత్ సైడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఫస్ట్ జెమినీ టీవీలో యాంకర్ గా చేసి తర్వాత అంటే ఎన్టీవీ, TV9 ఇవన్నీ చేసుకుంటూ తర్వాత సీరియల్స్ లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒక మూవీ ప్రొడ్యూస్ చేద్దాం అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మూవీ ప్రొడ్యూస్ చేశాను. హీరోయిన్ యాక్ట్ చేశాను అందులోని. ఆ తర్వాత నార్మల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత అందరు గ్యాప్ తీసుకున్నారు, మీడియా వాళ్ళందరూ గ్యాప్ తీసుకున్నాను. బట్ నేను సింపుల్ గా మళ్ళీ మా అమ్మ వాళ్ళని కలవడానికి వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఆడిషన్స్ ఫ్యాషన్ రంగంలో ఆడిషన్స్ జరుగుతున్నాయి. సో జస్ట్ ట్రై చేద్దాము అన్న విధిగా ట్రై చేశాను. రెడీస్ అండ్ బ్లూలో జరిగాయి ఈ ఆడిషన్స్. గ్లామర్ మిస్ అండ్ మిసెస్ ఇండియా 2024 ఆడిషన్స్ జరిగాయి. అంటే చాలా స్టేట్ల నుంచి నార్త్, సౌత్, ఇంకా యూపీ వీళ్ళందరూ అందరి నుంచి వచ్చారు, చాలా మంది వచ్చారు. ఆ తర్వాత అందరి మధ్యలో ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాము. అంటే సెలెక్ట్ అయిన 300 మెంబర్స్ తర్వాత మాకు సెక్షన్స్ అయ్యాయి. మలేషియా తీసుకువెళ్లారు. మలేషియాలో ఓన్లీ అంతమంది సెలెక్ట్ అయిన దాంట్లో ఓన్లీ 35 మెంబర్స్ తీసుకెళ్లారు. సో 35 మెంబర్స్ లో 9 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 9 మెంబర్స్ లో ఒక మెంబర్, నేను కూడా ఒక మెంబర్ని. ఆ తర్వాత 9 మెంబర్స్ లో కూడా అంటే ప్లస్ సైజ్, ఇందులో కేటగిరీస్ ఉన్నాయి. ప్లస్ సైజ్ అండ్ సీనియర్ లైక్ 40+ అండ్ మనం మిస్సెస్ ఇండియా ఇలా కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీలో నాకు మిస్సెస్ ఇండియాగా 2024 గ్లామర్ వాళ్ళు ఇచ్చారు. అది కూడా సౌత్ అమ్మాయిని నేను ఒక్కదాన్నే ఉన్నాను. అది కూడా మన వైజాగ్ అమ్మాయిని. సో అది రావడం నాకు సో హ్యాపీ, సో ప్రౌడ్ అండి. అంతేకాదు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న డ్రీమ్ ఇది. ఇలా ఒక నాకు ప్లాట్ఫామ్ రావాలి, ఈ ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడాలి. మాట్లాడేది కాదు, ఇలాంటి కొన్ని చారిటీలు నాకు వచ్చే దాంట్లో చారిటీకి కొంచెం హెల్ప్ చేయాలి. అంతేకాకుండా ఉమెనిజం గురించి కానీ, మన చైల్డ్ గురించి కానీ అవన్నీ మాట్లాడాలి. అది ఎలా మనం చెప్తే నార్మల్ పర్సన్ కి ఎంకరేజ్ అనేది ఉంటుంది. అదే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామే ఇది అయితే సో హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో మాట్లాడడం ఇది ఎక్కడికో వెళ్తుంది. సో అది వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది మీరే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ ఆల్. మిసెస్ గ్లామర్ ఇండియా అవార్డు మిసెస్ గ్లామర్ ఇండియా అవార్డు విజేత హేమలత రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కంటెస్ట్ జరుగుతుంటాయి, కానీ వెలుగులోకి వచ్చేది విన్నర్ ఒకళ్ళే వెలుగులోకి వస్తారు. సో ఇలాంటి ఆపర్చునిటీ గురించి ఎన్నో రోజుల నుంచి అవకాశం ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని తప్పకుండా సమాజ సేవ గురించి అలాగే మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగించుకుని మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సంవత్సరంలో మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వచ్చే లోపల ఈ అవకాశాన్ని ఫుల్గా ఉపయోగించాలి. ఆల్రెడీ ఆవిడకి ఒక హీరోయిన్ కింద అలాగే తర్వాత ప్రొడ్యూసర్ కింద ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకొని ఇంకొంచెం ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి కార్యక్రమాల్ని ఎప్పుడు విశాఖ ప్రజలకి ముందుకు తీసుకెళ్తున్న మీరు మాకు కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ కార్యక్రమానికి చేసిన మా స్నేహితుడు మంచి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఈరోజు హేమలత రెడ్డి గారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను పొజిషన్ వచ్చింది కాబట్టి మహిళల్ని చేయాలి, నేను ఈ సమాజ అభివృద్ధి కోసం చేయాలని నిజంగా చెప్తారు. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి కష్టపడడంలో మనందరికి తెలుసు. త్వరలోటి పోటీ ప్రపంచం 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలియజేత కానీ
అమ్మాయి గోల్డ్ అమ్మాయి ఖచ్చితంగా మీకు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా చిన్న ఉన్నతమైన అందుకోవాలని ముఖ్యంగా విశాఖపట్నంలో రానున్న ఒక సిటీ ఫీల్డ్ కానీ ఒక ఫ్యాషన్ ఫీల్డ్ కానీ అభివృద్ధి జరగబోతున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మేలు జరుగుతూ ఉంది. సో ఈరోజు ఆ అబ్బాయి మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలి. విశాఖపట్నం ప్రజల తరఫున ముఖ్యంగా మా సౌత్ కాలనీలో ప్రత్యేకమైన అందరూ కూడా అబ్బాయిని స్ఫూర్తి ఇంకా రానున్న ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచం ముందుకెళ్లే విధంగా స్ఫూర్తి నింపినందుకు అమ్మాయిని మా స్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఒక ఆర్టిస్ట్ మా వీరమామకు నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే విశాఖపట్నం ఎక్కడా కూడా జరగకూడదు. ఇలాంటి గ్రామంలో ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా కొంతమంది తయారవడానికి అవకాశం మా వీరమామకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అనుకోవాలంటే మా స్ఫూర్తిగా థ్యాంక్ యూ. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు చెప్తా ఉన్నారు మీరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. సభా అధ్యక్షుడు వీరమామ గారికి, అలాగే మన ముఖ్య అతిథి దక్షిణ నియోజకవర్గ శ్రీకృష్ణ గారికి, అలాగే సోదరులు కృష్ణప్రసాద్ గారికి, అలాగే ఈరోజు డ్రామా మిసెస్ ఇండియా అవార్డు తీసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా మన విశాఖపట్నం మన ప్రాంత అమ్మాయికి మన విశాఖపట్నంలో అమ్మాయికి మిసెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా మా అందరూ గర్వించదగ్గ విషయం. ఇది చాలా మంది ఏమనుకుంటుంటే అంత అసామాజికంగా ఆ అవార్డు వచ్చేసింది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి ఆ ఆహార నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తినకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈ రోజు ఈ అవార్డు రావడం. ఈ అవార్డు కేవలం ఆమె కూర్చుని కాదు, మన విశాఖపట్నానికి, మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి మనందరికీ వచ్చినట్టుగా భావిస్తూ ఆమెకి కంగ్రాట్ చేస్తూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవాన్ ప్రార్థిస్తూ పెద్దలు ఈ విశాఖపట్నం నగరాభివృద్ధికి తమదైన సంకల్పం చేస్తున్నటువంటి పైడే కృష్ణప్రసాద్ గారు, మరి అదేవిధంగా మా తమ్ముడు వీరమామ, మరి మన ప్రత్యేకంగా మెసేజ్ ఇండియాగా కిరీటం దక్కించుకున్న రామనాథ్ రెడ్డి గారికి సన్మాన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది ధన్యవాదాలు. నేను కొద్దిగా ఐ చెకప్కి వెళ్ళడం వల్ల లేట్ అయింది, సారీ. ప్రత్యేకంగా ఏంటంటే ఇటువంటి వారిని ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో వారు మరిన్ని పోటీల్లో పాల్గొని ప్రత్యేకంగా ఇది వాళ్ళకు స్ఫూర్తిగా నిలబడుతుంది. ఈ కార్యక్రమం కోసం రాత్రి నేను తిరిగి చెప్పగానే మంచి కార్యక్రమం కాబట్టి ఇటువంటి కార్యక్రమాల వల్ల వారిలో ఆత్మస్థైర్యం కానీ అదేవిధంగా వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటాయని చెప్పేసి హేమలత రెడ్డి గారికి కూడా ఈ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరు గారు ఏం చేసినా అది విలక్షణంగా ఉంటుంది. నేను మాస్టర్గా చెప్పడం లేదు, కానీ వీరు బాగుంటూ ఈ సిటీలో రావడం నేషనల్ ఈవెంట్స్ చేయగల సమర్థులు అనేక ఈవెంట్స్ తీసుకొచ్చి ఎంతో మంది శరత్ కుమార్ గారిని కానీ లేకపోతే అటువంటి పెద్ద పెద్ద సినీ హీరోలు తీసుకొచ్చి గురజాడ వేదికగా మరి వాళ్ళందరినీ కూడా సత్కరించుకునే కార్యక్రమం, అదేవిధంగా జాతీయ స్థాయిలో అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం వాటిని నిర్వహించారు. మరి హైదరాబాదు ఢిల్లీ వేదికగా కూడా వీరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పుడు కూడా చేసే కార్యక్రమాలే మనకి స్ఫూర్తిదాయకంగా మిగిలితే ఈరోజు తనకంటూ ప్రత్యేకంగా కొంతమంది అభిమానులు ఉన్నారు, తనకంటూ కొంతమంది ప్రత్యేకంగా స్పాన్సర్స్ ఉన్నారు. ప్రత్యేకంగా వీరు ఏ ఈవెంట్ చేసినా అది ఖచ్చితంగా విజయం 100% విజయం సాధిస్తుందనే ఒక నమ్మకం అయితే ఈ చాలా మంది స్పాన్సర్లో కానీ లేకపోతే అతను చేసే కార్యక్రమాల్లో పాల్గొనగలిగింది. మొన్నే విశాఖపట్నంలో ఉన్న అన్ని స్కూల్స్ పిల్లలకి కూడా కాంపిటీషన్ నిర్వహించి వైజాగ్ పోర్టు కళావని ఆధ్వర్యంలో అతి పెద్ద ఈవెంట్ చేశారు. దాదాపు వేలాది మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని బహుమతులు స్వీకరించారు. అలాగే నాడు చిన్న సంస్థగా ప్రారంభించిన వీరు సంస్థ ఈ దాదాపు ఈ 2 దశాబ్దాల సమయంలోనే భారీగా ఎదిగింది. అయితే ఇప్పుడున్న సమయంలో ఈవెంట్స్ చేయడం కొంత కష్టం. ఎందుకంటే గతంలో మాదిరిగా కాకుండా కోవిడ్ తర్వాత కొంతవరకు కూడా ముందుకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో
మంచి ఈవెంట్స్ చేయాలని, జాతీయ స్థాయిలో ఈవెంట్స్ చేయాలని మీరు ప్లాన్ చేసుకున్నాడు. అది కూడా ఎక్కువ మన శ్రేయస్ అయితే ఎలా ఉందో ఆ సంస్థ టైంలో చేయాలని ఒక సంకల్పం అయితే ఉంది. అతని ఆశయం నెరవేరాలని ఇప్పుడు కూడా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని, అలాగే ప్రత్యేకంగా ఈరోజు విన్నర్గా నిలిచినటువంటి హేమలత రెడ్డి గారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా మా జర్నలిస్ట్ మిత్రుల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీకు మరిన్ని విషయాలు కలగాలని మా బయట కృష్ణప్రసాద్ గారి మెసేజ్ ఇచ్చిన అందరికీ కూడా మంచి జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు కూడా మీకు ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.